రైస్లోకైనా చపాతీలోకైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని బాండి బాగా వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లము, చిన్నుల్లిపాయ, జీడిపప్పు, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని అయితే 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిని చల్లార్చుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఈలోపు అయితే మనం వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకొని ఇందులో 1 స్పూన్ అయితే గరం మసాలా, కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఒక 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి కానీ నూనె కానీ ఏది ఉంటే అది వేసుకొని ఇందులో యాలక్కాయలు, మసాలా దినుసులు ఏవైతే ఉంటే చెక్క, మొగ్గ, స్టార్ అనాస వేసుకొని చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకొని ఈ గ్రేవీ అనేది థిక్గా ఉంది కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో జీలకర్ర పొడి వేసుకొని వేయించుకున్న పన్నీర్ అనేది వేసుకొని కారం అయితే వేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ